డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ రమణ మహర్షి యొక్క బుక్ మాస్టర్స్ ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు అన్నమాట. నీ సహజ స్థితిలో ఉండు అనే బుక్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఓకే మాస్టర్స్, మనస్సు యొక్క నిజస్వరూపం తెలుసుకోవటం. ఆత్మని అన్వేషిస్తే మనస్సు మాయమవుతుంది. ఆత్మలో సంస్థితమైనప్పుడు మనస్సు గురించి పట్టించుకోనక్కర్లేదన్నమాట. ఇంకొక ప్రశ్న, ముక్తి సాక్షాత్కారము ఒక్కటేనా? ముక్తి మన సహజ లక్షణం, మనకి అది మారుపేరు. ముక్తి కావాలని మనం అనుకోవటం హాస్యాస్పదం. చెట్టు నీడలో ఉన్న మనిషి కావాలని నీడ నుంచి బయటికి వచ్చి ఎండవేడిని అనుభవించి విశ్వప్రయత్నం చేసి మళ్ళీ నీడలోకి రాగానే సంతోషంతో అమ్మయ్య ఎప్పటికైనా నీళ్ళని చేరుకున్నాను అన్నట్టే ఇదిను. మనమంతా ఇదే చేస్తున్నాం. సరిగ్గా సత్యానికి మనకి భేదం ఉందని ఊహించుకొని ఆ భేదభావాన్ని కల్పించుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఎంతో సాధన చేస్తాం ఆ భేదభావాన్ని వదిలించుకోవడానికి, ఆ సత్యంతో ఏకమవటానికిను. ఈ భేదభావాన్ని కల్పించుకోవటం ఎందుకు? దానిని నాశనం చేసుకోవడం ఎందుకు? మళ్ళీ ఇంకొక ప్రశ్న అండి. ఈ జ్ఞానం గురుకృప వల్లే సాధ్యం. ఆనందం గురువు యొక్క పాదధూళి వల్లనే సంభవమని శ్రీమద్ భాగవతంలో చదివాను. నేను ఆ అనుగ్రహాన్ని అర్థిస్తున్నాను అని అడుగుతున్నారు. జవాబు, నీ అంతరాత్మ కంటే వేరే ఆనందమేమిటి? నువ్వు నీ అంతరాత్మ కన్నా వేరేమీ కాదు. అదే ఆనందం కూడాను. నేను మనస్సును దేహాన్నో అనుకుంటున్నావు ఇప్పుడు. ఆ రెండూ మారుతూ ఉంటాయి. అవి అనిత్యం కూడాను. కానీ మార్పు లేనివి నిత్యానివి నీవు. నువ్వు తెలుసుకోవలసింది అదే. నిత్యము ఉన్నావు నువ్వు. మళ్ళీ ప్రశ్న, అంతా అంధకారం, నేను అజ్ఞానిని. జవాబు, ఆ అజ్ఞానమే పోవాలి. అంతేకాదు నేను అజ్ఞానిని అనేది ఎవరు? ఆ అజ్ఞానానికి సాక్షి అయి ఉంటాడు. నువ్వు అదే. నాకు తెలియదని నాకు తెలుసునన్నాడు సోక్రటిస్. అది అజ్ఞానం ఎట్లా అవుతుంది మరి? అది జ్ఞానం. మళ్ళీ ప్రశ్న, అయితే నేను వెల్లూరులో ఉన్నప్పుడు సంతోషం లేకుండాను మీ సమక్షంలో సంతోషంగాను ఉంటాను, ఎందువల్ల? జవాబు, ఈ ప్రదేశంలో ఉండేది ఆనందమా? ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు సంతోషం లేదంటావు. అంటే ఆ ప్రశాంతత శాశ్వతం కాదన్నమాట. అసంతుష్టితో కలిసి ఉంటుందన్నమాట. ఆ అసంతుష్టే వేరొక చోట కనపడుతూ ఉంటుందన్నమాట. ఆనందం కొన్ని ప్రదేశాలలో కొన్ని వేళలో మాత్రమే అనుభవించలేవు. నీకేమైనా ఉపయోగించాలంటే అది నిత్యము ఉండాలి. నిత్యము ఉండేది నీ ఆత్మే. నువ్వు ఆత్మగానే ఉండు. అదే ఆనందం. నువ్వు ఎప్పుడు అదే. ఆత్మ ఎప్పుడు విదితమే. సువిదితమైన దానిని వెతకనవసరం లేదు. నీ ఉనికిని కాదనలేవు కదా. ఆ ఉనికే చైతన్యం. అదే ఆత్మ. నువ్వంటూ లేకపోతే ఈ ప్రశ్నలను వేయలేవు. కాబట్టి నువ్వున్నట్టు ఒప్పుకోవాలి. ఆ ఉనికి ఆత్మ. అది ఎప్పుడూ సాక్షాత్కారమే. సాక్షాత్కారం పొందడానికి చేసే ప్రయత్నం నువ్వు ఇప్పుడు చేస్తున్న పొరపాటుని గ్రహించటానికి ఉపయోగపడుతుంది. నేను నా ఆత్మను గ్రహించలేను అనే భావమే పొరపాటు. కొత్తగా సాక్షాత్కారం పొందవలసింది ఏమీ లేదు. ఆత్మే వెల్లడవుతుంది. ప్రశ్న, అది కొన్ని సంవత్సరాలు పడుతుందేమో గురువుగారు అని అడుగుతున్నారు. సమాధానం చెప్తున్నారు గురువుగారు. సంవత్సరాలు ఎందుకు? కాలం గురించిన భావన నీ మనసులోనే ఉంది. అది ఆత్మలో లేదు. ఆత్మకి కాలమంటూ ఏమీ లేదు. అహంకారం ఉదయించిన తర్వాతే కాలమనే భావన వస్తుంది. కానీ కాలానికి దేశానికి అతీతమైన ఆత్మవి నీవు.
ఈ రెండు లేకపోయినా నువ్వు ఉన్నావు. తర్వాత ఇప్పుడు సాక్షాత్కారం పొందటం అన్నదే నిజమైతే ఇప్పుడు నీకు సాక్షాత్కారం లేదన్నమాటే కదా. సాక్షాత్కారం ఇప్పుడు లేనట్టే బావిలో కూడా ఏ క్షణానైనా సంభవించవచ్చు కదా. కాలానికి అంతు లేకపోవటం వల్ల అటువంటి సాక్షాత్కారం అనిత్యం, అసత్యం కూడాను. సాక్షాత్కారం అనిత్యం అనుకోవడం తప్పు. అది నిత్య సత్యమైన స్థితి. దానికి మార్పంటూ ఏమీ లేదు. ప్రశ్న: కాలక్రమేణా నాకు ఇది అర్థమవుతుందేమో. జవాబు: ఇప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు. కాలం, దేశం ఆత్మని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యవు. అట్లాగే నీ చుట్టూ నువ్వు చూచేవన్నీ నీలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని స్పష్టం చేయటానికి ఒక కథ చెప్తాను విను. ఒక ఆమె మెడకి చాలా ఖరీదైన హారం ఉంది. తన మెడకి ఉన్న హారాన్ని మర్చిపోయి ఆవిడ అది పోయిందనుకుంది. ఎంతో ఆందోళనతో ఇల్లంతా హారం కోసం వెతికింది. ఎక్కడా కనపడలేదు. పొరుగువారిని, స్నేహితులని కూడా అడిగింది. ఎవరికి వారు తమకి తెలియదనేశారు. చివరికి ఒక స్నేహితుడు ఆమెతో మెడని తణుముకు చూసుకుంటే హారం అక్కడే ఉన్నట్టు తెలుస్తుందని చెప్పాడు. ఆ విధంగానే ఆమె హారం తన మెడలోనే ఉన్నట్టు తెలుసుకుని ఎంతో సంతోషించింది. తర్వాత ఆమెను ఎవరో అడిగారు, హారం దొరికిందా అని. దొరికింది అని చెప్పి పోగొట్టుకున్న నగని తిరిగి పొందినట్టే ఆమె ఇంకా భావించుకుంది. అసలు ఆ నగని పోగొట్టుకుందా? ఆ నగ ఆమె మెడకే ఎప్పుడు ఉంది కదా. కానీ ఆమె భావాలు గమనించు. పోగొట్టుకున్న నగ మళ్ళీ దొరికినట్టే ఆమె ఇంకా సంతోషిస్తుంది. మన విషయమూ అంతే. ఆత్మని ఎప్పుడో సాక్షాత్కరించుకుంటామని ఊహించుకుంటాం, కానీ నిజానికి మనం ఆత్మ తప్ప మరేమీ కాదు. మళ్ళీ ఇంకొక ప్రశ్న: ఆ స్థితిని చేరుకోవడానికి నేను చేయదగినదేదో ఉండాలి కదా అని అడుగుతున్నారు. జవాబు: ఏదో గమ్యం ఉంది, దానిని చేరటానికి ఒక మార్గం ఉంది అనే భావమే తప్పు. ఆ గమ్యం, ఆ ప్రశాంతత ఎప్పుడూ మనమే. చేయవలసిందల్లా ఆ ప్రశాంతత మనం కాదన్న వాణ్ణి వదిలించుకోవాలన్నమాట మనం. మళ్ళీ ఇంకొక ప్రశ్న అండి. దానికి గురువు మార్గదర్శకం కావాలని అన్ని గ్రంథాలు చెప్తాయి. జవాబు: నేను ఇప్పుడు చెప్పిన దానినే గురువు చెప్తాడు. నీకు లేని దానిని ఏమీ అతడు ఇవ్వడు. తనకి లేని దానిని సంపాదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఒకవేళ సంపాదించినా అది వచ్చిన దారినే పోతూ ఉంది. వచ్చిందేదో వెళ్ళాలి కదా. ఒక్కటే సదా సంస్థితమై ఉంటుంది. నీకు లేని దానిని కొత్తగా గురువు ఇవ్వలేడు. అవసరమైందల్లా ఆత్మసాక్షాత్కారం కాలేదన్న భావాన్ని తొలగించుకోవటమే. మనం ఎప్పుడు ఆత్మే. ఎటొచ్చి మనం ఆ విషయాన్ని గ్రహించాం. మళ్ళీ ఆత్మ ఎక్కడుంది అని వెతుక్కుంటూ తిరుగుతాం. జ్ఞాన దృష్టి వచ్చే వరకు అట్లాగే తిరుగుతాం. అప్పుడు తెలుస్తుంది ఆత్మ నాలోనే ఉందంటాం. మనము దృష్టిని అందుకోవాలి. ఆ తర్వాత ఏ బంధాలు ఉండవు. ప్రపంచంలో తిరుగుతూ అందరిలోనూ కలిసిపోయినా సరే కాళ్ళకి చెప్పులు వేసుకున్న తర్వాత రాళ్ల మీద ముళ్ళ మీద నడిచినా ఏ బాధ ఉండదు. ఏ భయము చింత లేకుండా కొండలు అడ్డు వచ్చినా నడిచిపోతావు. అట్లాగే జ్ఞానదృష్టి కలిగిన వారికి అన్నీ సహజంగా కనపడతాయి. ఆత్మకి భిన్నంగా ఏముంది అసలు? మళ్ళీ ప్రశ్న: ప్రాపంచక దృష్టి అణిగిపోయిన తర్వాతే ఆ సహజ స్థితి రావచ్చు. ఇది అణిగిపోయేది ఎట్లా? మనస్సు అణిగితే ప్రపంచము అణిగిపోతూ ఉంటుంది. అంతటికీ మూల కారణం మనస్సే. అది అణిగితే సహజ స్థితి ప్రకటితమవుతూ ఉంటుందన్నమాట. ఆత్మ ఎప్పుడు అహం అహం అంటూనే ఉంటుంది. అది స్వయం ప్రకాశం. అది ఇక్కడే ఉంది. ఇదంతా అదే. మనం దానిలోనే ఉన్నాం. అందులోనే ఉంటూ దానికోసం వెతకటం దేనికి? దృష్టిని జ్ఞానంలో నిమగ్నం చేస్తే ప్రపంచమంతా బ్రహ్మంగా గోచరిస్తుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు.
జ్ఞాని ఆత్మ సాక్షాత్కార స్థితి గురించి, జ్ఞాని యొక్క స్వీయానుభవం గురించి, అతని ప్రాపంచిక అనుభవం గురించి తెలుసుకోవాలని తీరని ఉత్సుకతతో శ్రీ రమణుని దర్శన వారికి ఉండేదన్నమాట. ఈ స్థితి గురించి సాధారణంగా ఉండే విచిత్ర అపోహలను ఈ ప్రశ్నలు వెల్లడి చేసేవన్నమాట. అధిక భాగం ప్రశ్నలు ఈ కింది అంశాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ప్రశ్నలు ఒక్కొక్కటి చెప్తున్నాం. 1. వ్యక్తిగతమైన చైతన్యం గురించి ఎరుక లేకుండా జ్ఞాని ఎట్లా మసలగలడు? 2. శ్రీ రమణులు తరచూ అన్నట్టుగా జ్ఞాని తానేమీ చేయనని ఎట్లా అనగలడు? ఒక వంక ఆయన కలాపాలను ఇతరులు చూస్తున్నప్పుడు. మళ్ళీ 3వ ప్రశ్న, ప్రపంచాన్ని జ్ఞాని చూస్తాడా? మరి ఎట్లా చూస్తాడు? 4. శుద్ధ చైతన్యపు ఎరకగల జ్ఞాని జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలలో కలిగే శారీరక, మానసిక చైతన్యపు మార్పులను ఎట్లా ప్రతిస్పందిస్తాడు? చూడండి 4 ప్రశ్నలకు సమాధానాలు. ఈ ప్రశ్నలన్నింటి వెనుక ఒక అపోహ ఉండేది. అది ఆత్మ అనే స్థితిని అనుభవించే వ్యక్తి అంటే జ్ఞాని అంటూ ఎవరో ఉన్నారని. ఈ భావం సరైనది కాదు. జ్ఞాని యొక్క అనుభూతిని అర్థం చేసుకోవడానికి అజ్ఞానులు కల్పించిన భావమే ఇది. జ్ఞాని అంటే జ్ఞానం ఎరిగిన వాడని అర్థం. ఈ పదాన్ని వాడటం కూడా ఒక తప్పు అవగాహనని సూచిస్తుందన్నమాట. ప్రపంచంలోని వారందరూ సత్యాన్ని అన్వేషిస్తున్నారో, సత్యాన్ని ఎరిగిన వారనో అజ్ఞాని ఊహించుకుంటూ ఉంటాడనమాట. గురించిన యథార్థం ఏమంటే జ్ఞానులు లేరు, అజ్ఞానులు లేరు, ఉన్నదల్లా జ్ఞానమే. శ్రీ రమణులు ఈ విషయాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సార్లు చెప్పేవారు. కానీ ఈ మాటల అంతరార్థం ఏమిటో ఆయన ప్రత్యకులలో కొంతమందికే అవగాహన అయ్యేది. అందువల్ల శ్రీ రమణులు శ్రోతల అపోహలకు అనుగుణంగా తమ మాటలను మలిచేవారు. తమ శ్రోతల దృష్టిలో జ్ఞాని అజ్ఞాని వేరు వేరు అనే భావం ఉన్నదని గుర్తుంచుకునేవారు. ఈ భావాన్ని ఖండించకుండా తాను జ్ఞానిననే పాత్రను ధరిస్తూ ఆ స్థితిలో ఉండటం అంటే ఏమిటో వాళ్ళకి చెప్పేవారు. ఈ అధ్యాయంలోని సంభాషణలు అటువంటివి అన్నమాట. అయితే ప్రశ్న అడుగుతున్నారు, అయితే బద్ధుడికి విముక్తుడికి తేడా ఏమిటి అంటే, బద్ధుడు తాను హృదయంలో ఉన్నానని మర్చిపోయి సామాన్యుడు తన బుద్ధితో జీవిస్తాడు. జ్ఞాన సిద్ధుడు అంటే జ్ఞాని హృదయంలో ఉంటాడు. తాను తిరుగుతూ అందరితోనూ అన్నిటితోనూ సంపర్కం పెట్టుకున్నా తాను చూచేది తాను గ్రహించిన హృదయం కన్నా ఆత్మ కన్నా భిన్నంగాని బ్రహ్మమే అని ఎరిగి ఉంటాడనమాట. అయితే ప్రశ్న అడుగుతున్నారు, మరి సామాన్యుని మాట ఏమిటి? ఇప్పుడే చెప్పాను కదా, అతను అన్నీ తనకి బయట ఉన్నట్టు చూస్తాడు. అతను ప్రపంచం నుంచి వేరు. అతను తనలోని సత్యానికి దూరం. తనకి లోకానికి ఆధారమైన సత్యానికి దూరం. తన ఉనికి యొక్క పరమసత్యాన్ని సాక్షాత్కరింప చేసుకున్నవాడు తన వెనుక, ప్రపంచం వెనుక ఒకే సత్యం ఉందని గ్రహిస్తాడనమాట. అన్నీ పైకి అనిత్యమైన మార్పులు చెందుతున్న ఒకే ఒక ఆత్మ వాటన్నిటి వెనుక శాశ్వతంగా మార్పు చెందకుండా అన్నిటిలో అందరితో ఉన్నదనే ఎరుక కలిగి ఉంటాడనమాట. మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నారు, జ్ఞానికి అనుభవ సిద్ధమైన శుద్ధ చైతన్యానికి నేను అనే ప్రాథమిక అనుభవానికి తేడా ఏమిటి? శుద్ధ చైతన్యమే హృదయము. భలే జవాబు చెప్పారు. నిజానికి నువ్వు అదే. ఆ హృదయం నుంచే నేను అనే ప్రాథమిక అనుభవం ఉదయిస్తుందన్నమాట. దాని స్వరూపం శుద్ధ సత్వం. రజస్సు తమస్సు అంటనే ఆ శుద్ధ సత్వ స్వరూపంలోనే ఉంటుంది జ్ఞానికి నేను అనేది. మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారండి, అంటే జ్ఞానిలో అహంకారం శుద్ధ రూపంలో ఉండడం వల్ల వాస్తవంగా తోస్తుంది అంతేనా అని అడుగుతున్నారు. జవాబు, ఏ రూపంలో ఉన్నా జ్ఞానిలో ఉన్న అజ్ఞానిలో ఉన్న అహంకారమే ఒక అనుభవము. జాగ్రత్త అవస్థ ఈ ప్రపంచము వాస్తవమని అజ్ఞానమని భ్రమపడుతూ ఉంటాడనమాట. అందువల్ల అహంకారమే సత్యం అనిపిస్తుంది అతనికి.
జ్ఞాని మామూలు మనిషి వలె వ్యవహరించటం చూసి జ్ఞానికి కూడా వ్యక్తిత్వాన్ని ఆపాదించాలనుకుంటాడు. ప్రశ్న: అయితే జ్ఞానిలో అహం వృత్తి, నేను అనే వ్యక్తిత్వ భావం ఎట్లా పనిచేస్తుంది? జవాబు: అది అతనిలో పని చేయనే చేయదు. జ్ఞాని నిజతత్వం హృదయమే. అతను రూపరహితమైన శుద్ధ చైతన్యమే. దీనినే ఉపనిషత్తులు ప్రజ్ఞానం అంటాయి. ప్రజ్ఞానం అంటే బ్రహ్మమే, కేవలం అదే. ప్రజ్ఞానం కాక వేరే బ్రహ్మం లేదు. మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారండి. జ్ఞానికి సంకల్పాలుంటాయా? సామాన్యునికి ప్రధానంగా ఉండేవి తమస్సు, రజస్సును. అందువలనే అతనికి ఎన్నో అహంకారితమైన కోరికలు, బలహీనతలు ఉంటాయి. కానీ జ్ఞాని మనసు శుద్ధ సత్వం, దానికి రూపం లేదు. అది విజ్ఞానమయ కోశంలో వ్యవహరిస్తూ ఉంటుందన్నమాట. అసలు జ్ఞాని దీని ద్వారానే ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుంటాడు. అందువల్ల అతని కోరికలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. ప్రశ్న: జ్ఞాని దృష్టిలో ప్రపంచం ఎట్లా ఉంటుందా అని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ప్రపంచం కనపడుతుందా? జవాబు: ప్రపంచం గురించి ఆత్మ సాక్షాత్కారమైన తర్వాత ఏమి జరుగుతుందోనని నీకెందుకు చింత? మొదలుగా ఆత్మని గ్రహించు. ప్రపంచం కనపడితేనేం, కనపడకపోతేనేం? గాఢ నిద్రలో నీకు ప్రపంచ ధ్యాసే ఉండదు కదా. అది నీ సాధనకి ఏ విధంగా ఉపయోగపడుతోంది? అట్లాగే ఇప్పుడు ప్రపంచం కనబడడం వల్ల నీకు పోయిందేమిటి? ప్రపంచాన్ని చూచినా చూడకపోయినా జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ ఏమీ కాదు. ఇద్దరు ప్రపంచాన్ని చూస్తారు, కానీ వారి దృక్పథాలే వేరువేరుగా ఉంటాయన్నమాట. మళ్ళీ ఇంకొక ప్రశ్న. జ్ఞాని అజ్ఞాని కూడా ప్రపంచాన్ని ఒకే విధంగా చూస్తే వారిలో వ్యత్యాసం ఏమిటి అని అడుగుతున్నారు. జవాబు: ప్రపంచాన్ని చూస్తున్నా అన్నిటికీ ఆధారమైన ఆత్మనే గమనిస్తాడు జ్ఞాని. అయితే అజ్ఞాని ప్రపంచాన్ని చూస్తున్నా చూడకపోయినా తన నిజస్వరూపం గురించి, అంటే ఆత్మను గురించి ఏమీ ఎరుగడు. సినిమాలో కదిలే బొమ్మల సంగతి చూడు. సినిమా ప్రారంభించే ముందు నీ కళ్ళ ఎదుట ఉండేది తెర మాత్రమే కదా. ఆ తెర మీద సినిమానంతా చూస్తావు. ఆ బొమ్మలు నిజమనే అనిపిస్తాయి అన్ని విధాల. కానీ వెళ్ళి వాటిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే నీ చేతికి చిక్కేదేమిటి? బొమ్మలు ఆడే తెరే కదా. సినిమా అయిపోయిన తర్వాత, బొమ్మలు పోయిన తర్వాత మిగిలేదేమిటి? తెరే మళ్ళీని. ఆత్మ విషయంలోనూ అంతే. ఉండేదొక్కటే. బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు ఆత్మనే ఆశ్రయిస్తే ఆ బొమ్మల రాక వల్ల మోసపోవు. బొమ్మలు వచ్చినా రాకపోయినా నీకేమీ పర్వాలేదు. ఆత్మని మరిచి అజ్ఞాని ప్రపంచమంతా వాస్తవం అనుకుంటాడు. తెరని మరిచి బొమ్మలనే అతను చూచినట్టు తెరలో లేకుండా అవి ఉన్నట్టును. తెర లేకుండా బొమ్మలు లేవని తెలుసుకుంటే చూచేవాడు లేకపోతే చూడబడేది అంటూ ఏమీ ఉండదని తెలుసుకుంటే ఎవ్వరూ భ్రమ చెందరు. జ్ఞానికి బొమ్మలు తెర కూడా ఆత్మేనని తెలుసు. బొమ్మలున్నప్పుడు ఆత్మరూపం వ్యక్తమవుతూ ఉంటుంది, అవి లేనప్పుడు అవ్యక్తంగా ఉంటుందన్నమాట. మరి ఆత్మ ఏ రూపంలో ఉన్నా జ్ఞానికి పర్వాలేదు, అతడెప్పుడు ఆత్మే. కానీ జ్ఞాని చలాకీగా ఉండడం చూసి అజ్ఞాని అయోమయంలో పడుతూ ఉంటాడనమాట. మళ్ళీ ఇంకొక ప్రశ్న. శ్రీ భగవాన్ ప్రపంచాన్ని ఎట్లా చూస్తారు? తమలో భాగంగానా అని అడుగుతున్నారు. జవాబు: ఉన్నదల్లా ఆత్మే, ఇంకేది కాదు. అజ్ఞానం వల్ల అది 3 విధాలుగా కనపడుతుంది. ఎట్లాగా ఏంటంటే తమ వంటి దాని వల్లనే, లేకపోతే వేరు విధంగా, లేకపోతే తమలో భాగంగా, అలా 3 విధాలు కనపడుతూ ఉంటుంది అన్నమాట. 1 తమ వంటి దాని వల్లే, 2 వేరే విధంగా, 3 తమలో భాగంగా. అలాగా ప్రపంచం తన ఆత్మ వంటి వేరొక ఆత్మ కాదు, ఆత్మకి వేరు కాదు, ఆత్మలో భాగము కాదు. ప్రశ్న. ప్రపంచం ఆత్మపై
ప్రతిబింబంగా పడదా? ఏదైనా ప్రతిబింబం కావాలంటే ఒక వస్తువు, దాని బింబము ఉండాలి కదా. ఆత్మ ఇటువంటి విభేదాలకు తావీదు. ప్రశ్న: జ్ఞానికి కలలు వస్తాయా? వస్తాయి, కానీ అవి కలలేనని తెలుస్తుంది అతనికి. మెలకువగా ఉన్నప్పుడు కూడా అది ఒక్క కలేనని భావించినట్టే అదీను. కావాలంటే వాటిని ఒకటో కళ, రెండో కళ అని కూడా అనవచ్చు. జ్ఞాని 4వ అవస్థలో ఉంటాడు. అదే తుర్యావస్థలో, అంటే పరమ సత్యంలో సంస్థితమవుతాడు. మెలకువ, స్వప్నం, సుషుప్తి అవస్థలని ఏ స్పందన, రాగము లేకుండా చూస్తూ ఉంటాడనమాట. దానిపై కదిలే బొమ్మలులాగా. మెలకువ, కళ, నిద్ర అవస్థలను అనుభవించే వారికి ఈ మూడింటికి ఆవల ఉన్న స్థితిని తురీయ అవస్థ అంటారు. ఇది మెలకువగా ఉండే నిద్ర అన్నమాట. దానినే 4వ అవస్థ అని కూడా అంటారు. కానీ వాస్తవానికి ఉండేది తురీయావస్థే. మిగిలిన 3 ఉన్నట్టే అనిపించినా అవి లేవు. అందువల్ల తుర్యావస్థే తుర్యాతీతమైన అవస్థ కూడా, అంటే 4వ అవస్థకి అతీతమైనది. ప్రశ్న: అంటే జ్ఞానికి ఈ 3 అవస్థలలోనూ మానసిక స్థితిలో తేడా ఉండదా? జవాబు: అదెట్లా సంభవం? మనస్సే నాశనమైపోయి చైతన్యంలో లీనమైపోయిన తర్వాత జ్ఞానికి ఈ 3 అవస్థలు అసత్యాలే. కానీ అజ్ఞానికి అది అర్థం కాదు. అతనికి మెలకువగా ఉన్న స్థితే ప్రమాణం కనుక. జ్ఞానికో సత్యానికి ప్రమాణం సత్యమే. శుద్ధ చైతన్యం యొక్క ఈ సత్యం శాశ్వతం. అందువల్ల నువ్వు చెప్పే 3 అవస్థలలోనూ సమానంగా ఎప్పుడూ ఉంటుంది. ఆ సత్యంలో ఏకమైన వానికి మనస్సు లేదు. ఆ 3 అవస్థలు కూడా లేవు. అందువల్ల అతనికి అంతర్ముఖం అవటం కానీ బహిర్వర్తనం అవటం కానీ ఉండవు. అతను ఆత్మనే ఎప్పుడు ఎరిగి ఉంటాడు కాబట్టి అతను ఎప్పుడూ మెలకువగానే ఉన్నట్టే. అతనికి ప్రపంచం మళ్ళీ మళ్ళీ కనబడే కల వంటిదే. అతనిప్పుడు గాఢ నిద్రలో ఉన్నట్టే. దేహమంటూ ఉన్నదన్న ధ్యాసే ఉండదు. మళ్ళీ ప్రశ్న: జ్ఞానికి దేహాత్మ బుద్ధి, అంటే నేను ఈ దేహాన్ని అనే భావం ఉండదా? ఉదాహరణకి శ్రీ భగవానికి ఏ పురుగైనా కుట్టితే ఆ విషయం తెలీదా అని ప్రశ్న. జవాబు: అదే తెలుస్తుంది. దేహాత్మ బుద్ధి ఉంటుంది. ఇది జ్ఞానికి ఉంటుంది, అజ్ఞానికి ఉంటుంది. ఎటొచ్చి అజ్ఞాని ఈ శరీరమే తాననుకుంటాడు. జ్ఞాని మాత్రం ఇదంతా ఆత్మే బ్రహ్మమని అనుకుంటాడు. నొప్పి ఉంటే ఉండని, అది కూడా ఆత్మలో భాగమే కదా. మరి ఆత్మ పరిపూర్ణం. జ్ఞాని అలా అనుకుంటాడనమాట. దేహాత్మ బుద్ధిని దాటిన తర్వాతే ఎవరైనా జ్ఞాని అవుతారు. దేహాత్మ బుద్ధిని దాటిన తర్వాతే జ్ఞాని అవుతారు. ఆ బుద్ధి లేకపోతే కర్తృత్వము లేదు, కర్త లేడు. అందువల్ల జ్ఞానికి కర్మ లేదు, అంటే ఏ కార్యాలు చెయ్యడు. అది అతనికి అనుభవం. అది లేకపోతే జ్ఞాని కాడన్నమాట. కానీ అజ్ఞాని మాత్రం జ్ఞానిని ఒక శరీరానికి పరిమితం చేస్తాడు. జ్ఞాని అట్లా చేసుకోడు. మళ్ళీ ఇంకొక ప్రశ్న: మీరు ఏవేవో పనులు చేయటం చూస్తూనే ఉంటాం. అటువంటప్పుడు ఏ కార్యము చేయనని ఎట్లా అనగలరు అని అడుగుతున్నారు. జవాబు: రేడియో పాడుతుంది, మాట్లాడుతుంది, కానీ తెరిచి చూస్తే దాని లోపల ఎవ్వరూ కనపడరు. ఆ విధంగానే నా ఉనికి కేవలం అంతరిక్షం వంటిది. శరీరం రేడియో వలె పాడినా పనిచేసేవాడంటూ ఎవరూ లోపల ఉండరు. ప్రశ్న: దీనిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది మరి కొంచెం వివరంగా చెప్తారా అని అడుగుతున్నారు. జవాబు: జీవించటానికి, పనులు చేయటానికి మనస్సు అవసరం ఉంది. కానీ మనస్సు యొక్క ప్రమేయం లేకుండానే జ్ఞాని ఈ రెండూ చేస్తాడు. దీనిని వివరించటానికి గ్రంథాలెన్నో ఆధారాలు చూపుతాయి. కుండ తయారు కాగానే కుమ్మరి చక్రాన్ని తిప్పడం మానుకుంటాడు. కానీ చక్రం మాత్రం ఇంకా తిరుగుతూనే ఉంటుంది. ఎలక్ట్రిక్ పంపకాన్ని మనం ఆపివేసినా అది ఇంకొంచెం సేపు తిరుగుతూ ఉంటుందన్నమాట.
శరీరం జన్మించటానికి కారణమైన ప్రారబ్ధ కర్మ శరీరం ఏ పనులు చేయాలో దానితో చేయిస్తూ ఉంటుందన్నమాట. ఈ పనులని చేస్తున్న జ్ఞాని మాత్రం తాను కర్తనని అనుకోడు. ఇది ఎట్లా సాధ్యమో గ్రహించడం కష్టం. జ్ఞాని ఈ విధంగా పనులు చేయటాన్ని ఇంకొక దానితో పోలుస్తారు. నిద్రలో ఉన్న పసిపాపని అన్నం తినమని నిద్ర లేపినప్పుడు అన్నం తింటుంది, కానీ అట్లా తిన్నట్టు ఆ పాపకి మన్నాటి ఉదయం జ్ఞాపకం ఉండదు. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ జ్ఞానికి అనవసరం. తనకి ఏ సందేహాలు లేవని జ్ఞానికి తెలుసు. తాను శరీరం కానని ఆ శరీరమే ఏ పనులు చేసినా తాను మాత్రం చేయటం లేదని జ్ఞానికి తెలుసును. జ్ఞానిని చూచి ఆయనకి శరీరం ఉన్నట్ట ఆయనే శరీరం అన్నట్టు భావించే వారి కోసమే ఈ వివరణలన్నీ కూడా అన్నమాట. ఓకే.